డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన అన్ని చేశామని చెప్పట్లేదని, ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని తెలిపారు. పిలిచాం. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఈరోజు ఉన్నారు. అందులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది ఈరోజు ఇక్కడ మీరు చూశారు. మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి మాది మంచి ప్రభుత్వం, మితక ప్రభుత్వం కాదు. దార్శనికుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం, గుర్తుపెట్టుకోండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని, వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం. అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను. 2014 నుంచి 2019, 2019 నుంచి 2024కి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది. ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినవన్నీ చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం, మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం. మన మీద కూడా చాలా బాధ్యత ఉంది. అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలం అన్న దానికోసం మీకు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే, సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక దశాబ్దాల అనుభవం ఉన్న, సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం.
తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా చూసాం, అనుభవంలోకి వచ్చింది. ఇక నన్నైతే ఏ స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో అప్పులు రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. బీజేపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం అమరావతిలో సదస్సు నిర్వహించింది. ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు, అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన, శంకుస్థాపన చేశారు, అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు. అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని అన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను చాలా మంది వింటారని, హింసను ప్రోత్సహించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు? సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం. వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడున్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. కోర్స్ అయిపోయింది. అవసరమైన అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నారు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా, కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి జగన్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అందుకే యువత పోరు అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ చేసిన అరాచకాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ కేడర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన భావితరాలకి మనం రాజకీయం పరంగా అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మన భావితరాలకి ఏమి ఇస్తున్నాం, మనం ఏ సంపద సృష్టిస్తున్నాం, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఆ రకంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఆ పార్టీ కేడర్ కానీ కార్యకర్తలకు కానీ నాయకులుగా ఉంది. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఫంక్షన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ కొంతమంది చాలామంది అరే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయించాం, మనం అందరం కూడా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకి మనం నమ్మించి ఓట్లు వేయించాం, కానీ ఇలాంటి నాయకుడు ఇప్పటికీ ఇంక మారలేదు. ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే చట్టం మీద కానీ లేకపోతే సమాజం మీద కానీ గౌరవం లేకుండా ఈయన ఎవరిస్తున్నారు చాలామంది ఆవేదన చెందుతున్న విషయం మనం చూస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు కూడా గమనించాలి. ఈరోజు ఈ రాష్ట్రం ఏ రకంగా వెళ్తుంది. మన కొత్త రాష్ట్రం 10 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రంకి మనం చాలామంది మనం సమాజంలో తలెత్తుకునే విధంగా చాలామంది మాట్లాడుతున్నా అవమానం పడ్డాం. ఒక రాజధాని లేదు, ఒక 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 యూనిటీ లేదు. ఈ సందర్భంలో ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేసి చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఒకటే చెప్తున్నాను ఆ కేడర్కి, దయచేసి ఇప్పటికైనా మీరు గమనించుకొని మీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలు కూడా ఖండించాలి ఈరోజు. ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఈ సమాజం చాలామంది చూస్తుంది, యువత చూస్తుంది, భావితరాల పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు భావితరాల పౌరులు అవ్వబోతున్నారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చాలామంది పార్టీ చెందిన కార్యకర్తలే చాలామంది బయటకు వచ్చి ఆందోళన చెందినప్పటికి కూడా మీరు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంతమంది ఇంకా ఆ పార్టీ సంబంధించిన, ఎందుకంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు, ఏ పార్టీకి చెందిన కార్యకర్తలకు అభిమానం ఉండొచ్చు, కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు కూడా చెప్పవలసిన ప్యాలెస్ ముందు తాటికాయ పడితేనే నానా యాగి చేసిన జగన్ వైసీపీ కార్యకర్త తలకాయ కారు కింద పడితే పట్టించుకోలేదు అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి భరించలేక అరాచక శక్తుల్ని పోషించినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే అరాచకాలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉదాహరణ ఒకటే, జగన్మోహన్ రెడ్డి 4 పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో. పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం, అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం. కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అతని విగ్రహం అంటే ఏదో మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటాం, కానీ మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక శోచనీయం. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి 3 వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా తన వాహనం కిందే ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తనకు తెలియలేదంటాడు. ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి? కారులోనే కదా ఉంటాడు. మరి ఉన్నటువంటి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయిందని టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖాన్ని పట్టుకొని 10 మంది కూడా రారు అని అన్నారు. ఏంటంటే నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు,
పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసులు చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరులను వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు. కానీ ఈరోజు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ 3 ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ 3 ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు. విశాఖ ఎంపీపీ కాలనీలో జగన్నాథ్ రథయాత్ర 27న శుక్రవారం జరగనుంది. సంబంధిత వివరాలను హరికృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి భక్తదాస్ మంగళవారం వెల్లడించారు. రెండో వార్షికోత్సవ రథయాత్ర మన ఐఏఎం కళాశాల ఎంపీపీ కాలనీలో అక్కడ ప్రారంభమై మళ్ళీ తిరిగి ఐఏఎం కళాశాలలో ముగుస్తుందండి. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుకతోట, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, అలాగే గోతీసన్స్, అప్పుగర్, అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి ఐఏఎంలో మనం ముగుస్తున్నాం. సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర ఉత్సవం. సో సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర ఉత్సవంలో పాల్గొంటారు. ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథపురి రథయాత్ర. సో ఇటువంటి జగన్నాథపురి రథయాత్ర అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఐఏఎం కళాశాలకు వచ్చి జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ రథోత్సవంలో పాల్గొస్తుందని కోరారు. సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకాకు వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సన్నాయి మేళాలతో, వాయిద్యాలతో, పుష్పాలతో, అశ్వాలతో, ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు అన్ని చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తారు. అదే సంప్రదాయం మనం కొనసాగిస్తూ మనం కూడా జగన్నాథ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం. అలాగే కోలాటాలు భజన జరుగుతాయి, సంకీర్తన జరుగుతుంది, భక్తులందరూ నృత్యాలు డ్యాన్స్ వేస్తుంటారు, భగవంతుని పుష్పాలు అర్పిస్తుంటారు. ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా రెప్లికేషన్ ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం అంతా మనం భక్తులకు అందిస్తాం. సో ఈ ఏదైతే 5 కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. శాస్త్రాలు చెప్పినట్టుగా రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మ అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద